మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా ఢిల్లీ వెళ్లి రాగానే నిర్ణయం. మణిపూర్లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తనతో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందించారు. దానిని గవర్నర్ ఆమోదించారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 1200 సర్క్యూట్ కిలోమీటర్ల నెట్వర్క్ 17,000 కోట్లతో రాష్ట్రపతి ప్రతిపాదన. ఖర్చులో 40% సమకూర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి. దద్దరిల్లిన ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టుల మృతి. వారిలో 11 మంది మహిళలు. ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఘటన. దేశ ఆర్థికానికి రక్షణ రంగం ఊతం. తేజస్లో విహారం తర్వాత విజయ సంకేతాన్ని చూపుతున్న ఉపేంద్ర ద్వివేది. ఏపీ సింగ్ హెచ్ఏఎల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కేంద్రంలో రాజ్నాథ్ సింగ్. బెంగళూరులో నేటి నుంచి ఎయిర్ షో. పొగాకు బోర్డు ఈడీగా విశ్వశ్రీ. మార్చి 11న తర్వాత బాధ్యతల స్వీకరణ. ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ నియామక రాష్ట్ర సూచనల మేరకు జరుగుతున్న యూజీసీ ముసాయిదా ప్రకారం వీసీల ఎంపిక కమిటీలో ఇకపై గవర్నర్ నామినీతో పాటు యూజీ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఉంటారు. దీనివల్ల వీసీల నియామక ప్రక్రియ పూర్తిగా తమ పరిధిలో నుంచి దాటిపోతుందని రాష్ట్రాలు కలవరపడుతున్నాయి. స్థానిక విశ్వవిద్యాలయ భవనాల నిర్మాణం, అధ్యాపకులకు ఇతర సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర నిర్వహణ భారాన్ని రాష్ట్రాలే మోస్తున్నాయి. ఆయా వర్సిటీలకు యూజీసీ నిధులు ఇవ్వడం లేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూజీసీ మార్గదర్శకాలు సహేతుకమైనవి కావని వారు స్పష్టీకరిస్తున్నారు. వీసీలుగా విద్యావేత్తలనే కాకుండా అన్ని రంగాల్లో అనుభవజ్ఞులకు అవకాశం కల్పించడం, చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా పాఠాల బోధనకు వీలు కల్పించడం వంటి వాటిని రాష్ట్రాలు ఆక్షేపిస్తున్నాయి. వర్సిటీల్లో ప్రమాణాల పెంపు, సమన్వయం యూజీసీ బాధ్యతలు. ఆ మేరకు అది నియమావళి రూపొందించవచ్చు. అలాగని చట్టబద్ధంగా తన పరిధిలోకి రాని అంశాల్లో జోక్యం చేసుకోవడం తగదు. అనుచిత జోక్యం తగదు. విద్యార్థులే వికాసరథ సారథులు. వైవిధ్యభరితమైన ప్రతిభను, విభిన్న నైపుణ్యాలను ప్రోత్సహించే విద్యాభ్యాసం మన సమాజాన్ని పరిపుష్టం చేస్తుంది. అన్ని రంగాల్లో జాతీయ ప్రజ్ఞా పాఠవాలకు ఇనుమడింపు చేస్తుంది. ఆ మేరకు వికసిత భారత సాధనకు విద్యా వ్యవస్థ పునాది కావాలి. ఇటీవల కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం వేతనజీవులకు సంభ్రమాచారానికి గురిచేసింది. మధ్యతరగతి ప్రజల సంతోషాన్ని చూసేందుకే ఆ నిర్ణయం తీసుకున్నామని నిర్మల వెల్లడించారు. ప్రజల వినియోగ సామర్థ్యం పెరిగేందుకు, డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పథకాల్లోకి మరిన్ని నిధులు ప్రవహించేందుకు ఈ నిర్ణయం తోడ్పడవచ్చు. అంతేకాకుండా కొత్త పన్ను విధానంలోకి మారే సంఖ్య పెరుగుతుంది. వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో బోగస్ వివరాల సమర్పణ కూడా ముందు తగ్గిపోవచ్చు. వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు పొందే అవసరం లేనందువలన ఇంటి రుణాలు, బీమా పాలసీలు తీసుకోవడం, డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పొదుపు లాంటివి తగ్గుతాయనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. కానీ కోవిడ్ తర్వాత పొదుపు, ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ముఖ్యమైన అవగాహన ప్రజల్లో పెరిగింది. అందువల్ల పన్ను మినహాయింపుతో లభించే మిగిలిన నిధుల్లో కొంత మొత్తాన్ని వాటికే కేటాయిస్తారు. వాస్తవానికి మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేనంత మాత్రాన మదుపును, బీమాను విస్మరిస్తారని అనుకోవడానికి వీల్లేదు. అయితే అవసరానికి అనుగుణంగానే మదుపు నిర్ణయాలు ఉండవచ్చు. ప్రత్యేకించిన మినహాయింపుల కోసమే బీమా వంటి వాటిని తీసుకోవడంపై ఇకపై ఉండకపోవచ్చు. మరోవైపు మిగులు ధనంలో డిపాజిట్లలోకి కొంత భాగం వచ్చినా బ్యాంకులకు నిధుల లభ్యత పెరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రంగాల రుణ అవసరాలకు ఆ నిధులు ఉపయోగపడతాయి. మొత్తానికి మిగులు నిధులను ఖర్చుపెట్టినా, మదుపు పథకాలను మళ్లించినా అంతిమంగా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరే అవకాశాలే ఎక్కువ. దిగుమతి సుంకం కోత తర్వాత పసిడి అక్రమ రవాణా బాగా తగ్గింది. సీబీఐసీ చైర్మన్ సంజయ్ కుమార్. మెటాలో 3,000 మంది ఉద్యోగుల తొలగింపు. 5వ తరం యుద్ధ విమానం అమ్కా ఏఐ నెట్ ఆధారిత పైలట్ ఆయుధ వ్యవస్థ ప్రత్యేకం. బెంగళూరులో డిజైన్, హైదరాబాద్లో ఫ్యాబ్రికేషన్. ఏరో ఇండియా 2025 ప్రదర్శన. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో ఈ నెల 10 నుంచి 11వ తేదీ వరకు ఏరో ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన జరగబోతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తోడ్పాటుతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక 240 దేశాలు పాల్గొన్న రక్షణ, అంతరిక్ష, వైమానిక యుద్ధంలో తమ బలాలను ప్రదర్శించనున్నాయి. హైదరాబాద్కు చెందిన ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు ఇందులో పాల్గొని తమ కొత్త రక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి. రక్షణ రంగ సంస్థ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, మితాని లిమిటెడ్ 3 కొత్త ఉత్పత్తులను ఏరో ఇండియా ప్రదర్శనలో ఆవిష్కరించనుంది. ప్రయోగించే జిఎస్ఎల్వి ఎంకే-3 పిఎస్ఎల్వి కోసం ప్రత్యేకంగా స్టీల్ మిశ్రమ లోహాలను, టైటానియం అలాయ్స్, సూపర్ అలాయ్ ప్లేట్లను రూపొందించింది.
నిక్కచ్చిగా తొలి పాతికేళ్ల సోర్స్ కోడ్. మహాకవి పోతన రచించిన ఒక పద్యం ఒక సూర్యుడు సమస్త జీవులకు దానొక్కడై తోడు అని మొదలవుతుంది. శతకోటీశ్వరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. కొందరికి ఆయన తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం. రాగల దశాబ్దాల్లో ప్రపంచాన్ని శాసించే సాంకేతికతను ముందే పసిగట్టి అందుకోసం 50 ఏళ్ల నాడే ఒక సంస్థను స్థాపించిన దార్శనికులు మరికొందరు. ఆయన దాతృ శైలి తన స్వచ్ఛంద సంస్థ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా వెనుకబడిన దేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆరోగ్య పరిరక్షణలో పాటుపడుతున్న మహనీయుడు. కానీ అనేకులకు ఆయన అనుమానాస్పదుడు. ఆయన సేవా కార్యక్రమాల వెనుక స్వప్రయోజనాలున్నాయని వారు సంశయిస్తారు. బిల్ గేట్స్ గురించి చాలా పుస్తకాలు వచ్చాయి. అందులో ఆయన్ని కీర్తించినవి ఉన్నాయి, తూర్పారబట్టినవి ఉన్నాయి. కానీ ఇంతవరకు బిల్ గేట్స్ ఎవరు తన గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే ఏం చెబుతారు? వీటన్నిటికీ జవాబుగా ఫిబ్రవరి 4న తన స్వీయ చరిత్ర 'సోర్స్ కోడ్ మై బిగినింగ్స్' పుస్తకం వెలువరించారు.